ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న వాక్యాన్ని మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం, చదువుకున్నాం అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇంకా నేను వెనక్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకొంచెం బాగా మనం అక్కడ తెలుసుకుందాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఆ వాక్యం కంటిన్యూ చేసి వాక్యం నుంచి మనం ఆ యొక్క భావాన్ని వివరించుకుందాం. లోకా సువార్త 2వ అధ్యాయంలోని ఇదంతా నేను చదువుతున్నాను. లోకా సువార్త ఎప్పటికప్పుడు నేను చెప్తున్నాను, మీరు కూడా తీసుకొని చదువుకుంటారని. లోకా సువార్త 2వ అధ్యాయము నిన్నటి దాకా 8 వచనాలు చదివాను. ఇప్పుడు 9వ వచనం చదువుతున్నాను. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. రండి, వారితో చెప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను 2 వచనాలు మాత్రమే చదివాను. ఏమేమి చదివానంటే 9, 10, 11. ఈ 3 వచనాల్లో యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుందాం, మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పుట్టారని దూత ఈ యొక్క జ్ఞానుల గొల్లల దగ్గరికి వెళ్ళి చెప్పిందన్న విషయం మనందరికీ తెలుసు. గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి చెప్పిందన్న విషయం మనకు తెలుసు. కానీ ఎక్కడొకటి తెలుసుకోవాలి, ఈ చిన్న బిట్లోనే ఎన్ని ప్రసంగాలు వస్తున్నాయో తెలుసా? ఇంచుమించు ఇందులో ఒక 6-7 ప్రసంగాలు దాచబడి ఉన్నాయి. ఇది తీసుకుని 3 లైన్ల మీద ఒక ప్రసంగం, నిన్న తీసుకున్న ఒకే ఒక అంశం 8వ లైన్ మీద ఎంత ప్రసంగం వెళ్ళిందో తెలుసు. అది కూడా నేను చాలా కుదించి షార్ట్ కట్లు ఇవ్వబట్టి, ఇంకా కొంచెం దాన్ని నేను ఇంకా క్లియర్గా ఇవ్వాలంటే టైం ఎక్కువ పడుతుంది. అది ఒక 2 గంటల ప్రసంగంలాగా అయిపోద్ది. కానీ చెప్పాను కదా, మీ దైవజనులు మీకు చెప్పారు కాబట్టి ఒక ముక్క చెప్తే మీకు అర్థమైపోతుందని. అది అలానే ఇప్పుడు కూడా ఒక 3 వచనాలే చెప్తున్నాను. ఈ 3 వచనాలు కూడా చాలా పెద్ద ప్రసంగం దాచబడి ఉంది. క్రిస్మస్ రోజు ఒక్కరోజు చెప్పుకునే ప్రసంగం కాదు. క్రిస్మస్ నెలంతా 1 నుంచి 25 దాకా చెప్పుకునేది. ఇంకా అక్కడితో యేసుప్రభు వారు పుట్టేశారు కాబట్టి అక్కడ దాకా 25 రోజులు చెప్పచ్చు ఈ ప్రసంగాన్ని. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 25 డేస్లోని ఇంకా 5 డేస్ ఏమున్నాయి, ఒక మంత్ అంతా కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే ఇక్కడ ఉంది పొలములో అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. పొలములో కొందరు గొర్రెలు కాసుకుంటుండగా, గొర్రెలు ఎందుకు కాస్తున్నారంటే మొత్తం అంతా చెప్పాను. బాగానే ఉంది. నిన్నట్టుగా దాకా ఆ యొక్క అంశాన్ని మాట్లాడుకున్నాం. అక్కడ దాకా చక్కగా ఉంది. ఇప్పుడు దాని కింద నుంచి కొన్ని లైన్లు, 3 లైన్లు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి కనపడి ఏం చెప్పింది, ఇదిగో పలానా చోట యేసుప్రభు పుట్టారు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఆ ఊర్లోని ఆ ప్లేస్లోని ఆ బాబుకి ఇలా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఇలా పుట్టారని చెప్పి చెప్పారా లేదా? ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. ఏమని చెప్పింది? ఇదిగో ఆ ప్లేస్లో ఒక బాలుడు పుట్టాడు, మీరు వెళ్ళి నేను మీ దగ్గరికి వచ్చిన సంగతి అక్కడికి చెప్పండి, కనిపించానని. బాగుంది, చక్కగానే ఉంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పొలంలోంచి మనం నడిచి వచ్చేటప్పుడు 1 మైలు 2 మైళ్ళు కూడా ఉంటుంది. పెద్ద పొలం అయితే ఇంకా చాలా దూరం ఉంటుంది. రోడ్డు మీద మనం నడిచేంత భాగం మనకు ఉంటుంది. ఒకవేళ 4 వీలర్ 2 వీలర్ అయితే మనకు కొంచెం ఆ ప్లేస్ తక్కువ కనిపించవచ్చు. చక్రాలు కదా, స్పీడ్గా వెళ్తాయి, కాళ్ళు చక్రాలు కాదు కదా, చాలా స్లోగా పాదం వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలంటే మొత్తం జీవితం అంతా బలైపోద్ది. ఇది అలా కాదు కదా, పాదంతో ఒక్కసారి స్టార్ట్ చేయగానే పాతాళానికైనా తీసుకుపోద్ది. అంత స్పీడ్ అనమాట బళ్ళు.
స్లో మెయింటైన్ చేయకపోతే నేను అన్నట్టుగా ఖచ్చితంగా పాతాళానికి పోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గొర్రెల కాపరులకి దేవదూత కనపడి చెప్పింది ఇలాగని. బాగానే ఉంది. వీళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళడం విషయం పక్కన పెడదాం. ఎలాగ వెళ్ళారు, ఇలా దేవదూత కనిపించిందని చెప్పారు, ఇదిగో మా అత్త ఇలా మంచి చెడు చెప్పారమ్మని యేసు ఎవరైనా ఏసేపుకి మరియమ్మకి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో మంచి చెడు వివరించారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని కాదు, నాకు ఒక డౌటు. ఇక్కడ పుట్టినప్పుడు ఏసేపుకి చెప్పాడు కదా యేసు ప్రభు, ఏమని, నీ భార్య అని నువ్వు అనుమానించద్దు, ఆమె పరిపూర్ణమైన కన్య, పరిశుద్ధురాలు, ఏ కళంకము కూడా లేని మంచిది ఆవిడ, ఆమెను అనుమానించద్దు, నువ్వు వేలుకో, తర్వాత మళ్ళీ నీ భార్యగా చేసుకో, తర్వాత మీకు సంతానం కలుగుతుంది. బాగానే ఉంది. తర్వాత మళ్ళీ వివాహం చేసుకున్నాడు, బిడ్డలను కన్నాడు, బాగానే ఉంది అని స్వప్నమందు ఏసేపుకి చెప్పిన అతను, ఏసేపు భార్యకి చెప్పిన అతను, ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఎంత బరువు భారం భరించిన అతని దగ్గరికి వెళ్ళి దేవదూత కనిపించి అక్కడ చెప్పకుండా గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి చెప్పవలసినంత అవసరం ఏముంది? ఏళ్ల కాళ్ళకంత రిలేషన్ ఏముంది? ఆయన ఒక యజమానుడు, ఈయన ఒక పనివారు, ఈయో గొర్రెలు పక్కన పెడదాం. చెప్పాల్సింది ఇంటి యజమానికి కదా. కొడుకు పుట్టాడని తండ్రికి సంతోషంగా చెప్పాలి కదా దేవదూత. అలాగే అక్కడ వదిలేసి గొర్రెల కాపర్లకి ఎందుకు కనపడి చెప్పింది? ఆ విషయం చాలా ప్రాముఖ్యమైనది, మనం తెలుసుకోవాలి. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ వాళ్ళ కాస్తున్న మంద కాపరులు, గొర్రెల కాపరులు మందను కాస్తున్నారు. నేను చదివాను కదా, మందను కాయచుండగా, అందుకే ఇంక నేను పైకి వెళ్ళినాను, కింద నుంచి వచ్చినాడు చదువుకుంటూ వస్తున్నాను. మీరు బాగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పరిశీలన చేయండి అని గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్పడం జరిగింది. బాగానే అక్కడికి ఎందుకు వెళ్ళి చెప్పింది, వాళ్ళకి ఎందుకు చెప్పింది? చాలామంది ఉన్నారు కదా ఇంకా పొలంలో, బోళ్ళు మంది ఉన్నారు కదా ఇంకా పొలంలో. పొలం కోసి వాళ్ళు వదిలేశారు, పానాలు నాటిన వాళ్ళు వదిలేశారు, విత్తనాలు వేసిన వాళ్ళు వదిలేశారు, అవన్నీ దొలపరించిన వాళ్ళు వదిలేశారు. ఒక్కోదానికి ఒక బ్యాచ్ అన్నప్పుడు ఆ పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కాపరికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గనక ఇవి యెరూషలేము దేవాలయంలో బలికివ్వబడిన బలి గొర్రెలు కాబట్టి వీటిని చాలా చక్కగా, చాలా శ్రేష్టంగా పెంచాలి. అందుకే వాటికి ఒక ప్రత్యేకమైన కాపుదల, ఒక ప్రత్యేకమైన భద్రత. ఎందుకు అని అంటే గనక వీళ్ళ వ్యాపారస్తులు ఈ గొర్రెలను చాలా చక్కగా భద్రంగా కాయాలన్నమాట. ఇప్పుడు చూడండి, కాయగూరలు కానీ రైతు వాళ్ళు కానీ పంటలు పండించిన తర్వాత అవి కోసి మార్కెట్లోకి తెస్తారు. వాళ్ళు తేవడం, తర్వాత అక్కడ రైతులకు అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళ యొక్క వ్యాపారం అది. అలాగే యెరూషలేము దేవాలయంలో ఏం జరుగుతుందంటే ఏటేటా వ్యాపారం జరుగుతుంది. అప్పుడు అక్కడ వాళ్ళు ఏం తెస్తారంటే గొర్రెలు, మేకలు, ఆవులు, కొంచెం పేదవాళ్ళైతే పావురాలు, ఇంకొంచెం పేదవాళ్ళైతే గొవ్వలు, ఇక అది పాపం లేని స్థితి అయితే గోధుమ పిండి ముద్దను చేసి దేవుడి దగ్గర నరకాలి, బలి ఇవ్వాలి. ఈ గొర్రెలు యెరూషలేము దేవాలయంలో పాప పరిహారార్థ నిమిత్తం ప్రజల పాపాలు బట్టి బలి ఇవ్వడానికి పెంచుతున్న గొర్రెలవి. కాబట్టి చాలా చక్కగా, చాలా శ్రేష్టంగా ఉండాలి. ఒక్కొక్క గొర్రె 10,000 అంటే 20,000 ఇచ్చి కొన్నిలాగా ఉండాలి. అంత చక్కగా, అంత శ్రేష్టంగా పెంచుతున్నారు. అవి యెరూషలేము దేవాలయంలో బలికి ఇవ్వబడిన గొర్రెలు. మన యొక్క ఆచారం ఏంటి? ఇప్పుడు ఆచారం కాదు, అప్పటి ఆచారం ఏంటి? యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఏటేటా సంవత్సరానికి ఒక్కసారే అప్పుడు బలి ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి గుడికి వెళ్ళేవారు, ప్రతి వారం గుడికి వెళ్ళేవారు కాదు. ఈ గుడి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గనక ఈ వారం దేవుణ్ణి ఆరాధించే విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎడారిలో మోషే దగ్గర నుంచి వచ్చింది. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఎప్పుడైతే పట్టుకొని ఇలాగొచ్చారో, దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి 10 ఆజ్ఞలు ఎప్పుడైతే ఇచ్చాడో అక్కడ రాసి పెట్టాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము, 7వ దినము నీకు పరిశుద్ధపరచబడిన దినము, 7వ దినము విశ్రాంతి దినమని 4వ ఆజ్ఞలో రాయబడి ఉంది. ఇప్పుడు పాత నిబంధన కాలంలో, పాత నిబంధన అంటే అది కొట్టేసిందని, ఇది పునరుద్ధానం అలాగనుకోవద్దు. అది దానికి చావు ఉందని, దీనికి పునరుద్ధానం ఉందని అలాగనుకోవద్దు. అంటే చావు అంటే పాత నిబంధన, పునరుద్ధానం అంటే కొత్త నిబంధన అని అలాగ అంచనాలు, ఊహాలు వేయొద్దు. నేను చెప్తాను, మీరు వినండి.
వినండి అంటే కొంచెం అర్థం చేసుకొని మీరు బైబిల్ చదివితే మీకు కూడా పూర్తిగా అర్థమైపోతుంది. ఇక్కడ ఎవ్వరు ప్రత్యేకమైన వాళ్ళు లేరు. దేవునికి అందరూ శ్రేష్టమైన వాళ్ళే. దేవుడికి అందరూ ప్రత్యేకమైన వాళ్ళే. ఆ ప్రత్యేకత, శ్రేష్టత మనకు మనం పోగొట్టుకుంటున్నాం అంతే. అంతకు మించి తేడా ఏమీ లేదు. పాపపుణ్యాలు మన చేతిలోనే ఉన్నాయి. మన మైండ్‌లో ఉన్నాయి. అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి చెప్పాడు. ఎందుకనంటే సంవత్సరానికి ఒక్కసారి గొర్రెలు ఇవ్వాలి. కాబట్టి ఆ యజమాని పెంచుతున్నాడు. అయిపోయిన తర్వాత అక్కడికెళ్ళాక గొర్రెబొచ్చు తీసుకోవడం, గొర్రెబొచ్చు అమ్ముకోవడం. తర్వాత యెరూషలేము అంటే సెంటర్ పాయింట్ అనమాట. అక్కడ వ్యాపారం జరుగుతది. అందుకే కదా దేవుడు సరిగ్గా వచ్చి యేసుప్రభువారు ఇప్పుడు పుట్టినరోజు కాదు, అప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత ఆయన చావు దినముల దగ్గర పడిన తర్వాత నా నా తండ్రి దేవాలయము దొంగల గుహగా మార్చుతారా? నా తండ్రి నిలయము వ్యాపారస్తులుగా మార్చుతారా? ఇదేమన్నా దొంగల గృహ అనుకుంటున్నారు అని యేసుప్రభువారికి భయంకరమైన కోపం వచ్చేసి, ఎందుకు గొవ్వలని, పావురాలని ఆకాశాల్లోకి వదిలేసి ఆ షెల్టర్‌లో ఉన్న గొర్రెల్ని, మేకల యొక్క ఆ చైన్‌లన్నీ తెంపేసి అట్లా కొన్న ఆ తాళాలవి బదలుగొట్టేసి ఎందుకు చేస్తాడు? అది ఒక వ్యాపార నిలయం. నిజమే కదా! నేను చెప్పిన మాట వాక్యంలో ఉన్నదే కదా! అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి భయంకరమైన వ్యాపారం జరుగుతది. అంటే సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి చూడండి బట్టల షాపులు గానీ, గోల్డ్ గానీ, ఇయి గానీ ఎంత మ్యారేజ్ టైంలో గోల్డ్ గానీ, ఈ క్రిస్టియన్ పండుగలైనా, హిందూ పండుగలైనా, ఈ ఇంకో దేవుడు ఉంటాడు కదా! అల్లా దేవుడు ఆళ్ళ పండుగలైనా కానీ బోలెడు డ్రెస్సులు గానీ మార్కెటింగ్ చాలా బావుంటదప్పుడు. చాలా ఉజ్జీవంగా ఉండి చాలా చాలా బావుంటది. అన్ని టైంలో ఆ యొక్క మూమెంట్ ఉండదు కదా! అలాగా ఇక్కడ కూడా సంవత్సరానికి ఒకసారి అన్నీ పెంచుకొని ఆ కోడులు, మేకలు, ఎద్దులు, గొర్రెలు అన్నీ మార్కెట్‌లోకి ఎలా తెత్తారు ఇప్పుడు కూడా మన కొన్ని విలేజ్‌లోని మనం కోడులు, మనం నాటుకోళ్ళు అవి ఎలా కొనుక్కుంటాం అలాగనమాట. ఈలో కొనుక్కొని కొంచెం డబ్బున్నోడు గొర్రెని, ఇంకొంచెం బాగున్నోడు ఎద్దుని, ఇంకొంచెం తక్కువగున్నోడు మేకని, ఇంకొంచెం తక్కువగున్నోడు పావురాని, గువ్వని ఇలాగ. పాపం అది లేని పేదవాడైతే గోధుమ పిండి కొని అక్కడ ఒక ముద్ద చేసి దేవుని బలిపీఠం మీద పెట్టి దాన్ని కూడా నరకాలి. గోధుమ పిండి కూడా రొట్టెకి సాదృశ్యం కదా! రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం కదా! అందుకనమాట. మనం తీసుకున్నప్పుడు ఏది తీసుకుంటున్నాం? రొట్టె విరచి ఆయన శరీరం అని తీసుకుంటున్నాం. అది నరికిన దాని రక్తం దేనికని తీసుకుంటున్నాం? చిందింపబడిన పాప క్షమాపణ రక్తం అని తీసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మొట్టమొదటగా ఆ గొర్రెల దగ్గరికెళ్ళి చెప్పాడు. గొర్రెల కాపరుల దగ్గరికెళ్ళి చెప్పారేమని? ఇదిగో లోకమునకు శుభవార్త ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరం. తల్లిదండ్రులకు ఉండాలి సంతోషం. ప్రజలందరికీ ఎందుకు సంతోషకరం అని అంటే గనక గొప్ప విషయం ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న గొర్రె పిల్ల పుట్టేసింది ఆల్రెడీ. కాబట్టి ఇక మీకు ఈ గొర్రెలతో సంబంధం లేదు. ఒకే ఒక్కసారి గొర్రె పిల్ల బలైపోతుంది. ఆ గొర్రె ఇప్పుడే పుట్టింది. బలికి సిద్ధమవుతుంది ఆ గొర్రె. ఆ గొర్రె పుడుతుంది. ఆ గొర్రె పుట్టింది. ఆ గొర్రె ఎదుగుతుంది. ఆ గొర్రె వయసుకొస్తుంది. ఆ గొర్రె పని చేస్తుంది. కాబట్టి లోకానంతటికి ఒకేసారి రక్షణ ఇచ్చుకొని తీసుకొని పోతుంది. ఆ గొర్రె పిల్ల ఆల్రెడీ పుట్టేసింది. ఇక మీకు ఈ గొర్రెలతో పని లేదు నాయనా గొర్రెల కాపరులారా అని చెప్పడానికి ఆ దేవదూత అక్కడికెళ్ళింది. ఆ గొర్రెలు కాస్తుంది గొర్రెల కాపరులే. ఆళ్ళ దగ్గర ఉన్నాయి గొర్రెలే. ఈ గొర్రెలు యెరూషలేము దేవాలయంలో తీసుకెళ్ళి అమ్మడానికి శ్రేష్టంగా పెంచుతున్నారు. కాబట్టి అక్కడికెళ్ళి చెప్పాడనమాట. అక్కడికెళ్ళి దేవదూత చెప్పింది. ఏమని? ఈ గొర్రెలతో పని లేదు. అందుకే కదా మనకుంది వాక్యం, లోక పాపములను మోసుకొని పోవుచున్న గొర్రె పిల్ల. యేసుప్రభువారికి ఏం పిల్లని పేరు? చిన్ని పిల్ల, చిన్ని బాబుని కాదు. గొర్రె పిల్ల. గొర్రె పిల్ల మీద ఎన్ని పాటలున్నాయి? వధిక తేబడిన బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు గొర్రె మౌనముగా ఉంది. వధిక తేబడిన గొర్రె ఉన్నట్టుగా ఉంది. యెషయా 53 ఎంతో మనకి తెలీదా? యేసుప్రభువారు కూడా గొర్రెల కాపరని అంటూ ఉంటారు. ఆయన అసలు గొర్రెలే కాయలేదు. ఆయన గొర్రెల వ్యాపారమే చేయలేదు. చేతిలో ఒక కర్ర ఎట్టేసి, సంకలో ఒక పిల్ల ఎట్టేసి గొర్రె పిల్లని ఆ ఫోటో చిత్రం గీశారు. వాళ్ళ తండ్రి యేసేపు చెక్కల పనివాడు. కొద్దో గొప్ప ఆయన చెక్కల పని నేర్చుకున్నాడు తప్ప గొర్రెల పని నేర్చుకోలేదు. అసలే యేసుప్రభువారికి గొర్రెతోటి సంబంధమే లేదు. ఆ గొర్రె యేసుప్రభువారే అయ్యున్నారు. ఆయన కూడా గొర్రెలు మేపేశారు ఈళ్ళు. మరి ఆళ్ళకి గుడి ఎక్కడ దొరికిందో?
ఆ గొర్రె పిల్ల ఎక్కడ దొరికిందో నాకు తెలుస్తలేదు. పెయింట్ కదా ఎలాగైనా దొరికేస్తాయిలే. నాకు తెలుసుండి యేసుప్రభు ఎక్కడ గొర్రెలు కాసినట్టు నాకు కనిపించలేదర్రా. వాళ్ళ నాన్నగారు వాళ్ళ డాడీ ఏం చేసేవారు? చెక్కల పని అనుకుంటా కదా. ఈయనకి ఇష్టమైతే అటు ఇటు గీసేసి మళ్ళీ కుర్రోళ్ళతో వెళ్ళిపోయేవాడు బయటికి. ఉండేవాడేటి అక్కడ సువార్త ఇక్కడ సువార్త అని. ఇప్పుడున్న కుర్రోళ్ళు అల్లరి చేస్తున్నారు, అప్పుడున్న కుర్రోళ్ళు భక్తి చేశారు అంతే. అందులో మన భక్తిపరుడు ఉండబట్టి ఇంత వీళ్ళని కూడా భక్తిపరుల పని పాట లేకుండా వీళ్ళ పనులన్నీ పాడు చేసి వీళ్ళతో తీసుకుపోయాడు. ఇక వాళ్ళు కూడా అదే పని మొదలుపెట్టారనమాట. పోన్లే మంచి పని చేశారు, చెడు పని చేయలేదు. మన బ్యాచ్ అయితే అలా కాదు. వీడు పాడైపోయి ఇంకో 10 మందిని తీసుకుపోతారు. అందుకే తల్లిదండ్రి ఆడితే వెళ్ళి పాడైపోయాడు, వీడితో వచ్చి పాడైపోయాడని. మళ్ళీ అవతల సైడ్ తల్లిదండ్రి వీడితో వచ్చి పాడైపోయాడు, వీడితో వెళ్ళి పాడైపోయాడు. ఇలాగ రివర్స్ గేమ్ అనమాట, అటు ఇటు ఇటు అటు. కానీ మన కుర్రోడైన ఏసై ఏం చేశాడంటే చెక్కల పని తండ్రికి సైడ్ వేసేసి ఏ పని చేయకుండా ఊరి మీదకి వెళ్ళిపోయి 4 కుర్రోళ్ళని వేసుకొని ఓ యోహానో ఓ యాకోబనో పేతురనో మత్తయ్యనో వేసుకొని ఆయన దగ్గర దేవుడిచ్చిన వరాన్ని, తండ్రి ఇచ్చిన వరాన్ని పంచిపెట్టుకుంటూ పోయాడు. ఒకడు కాళ్ళు ఇచ్చి, ఒకడు కళ్ళు ఇచ్చి, ఒకరిని వచ్చి నోరిచ్చి, ఒకడు దయ్యాలపి ఇలాగా మొత్తం పిల్లలకి బిస్కెట్లు పంచినట్టు పనిచేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకని ఈ గొర్రెల కాపరి కనిపించి, అయ్యా నాయనా గొర్రెల కాపరిలారా, గొర్రె పుట్టేసిందయ్యా, ఇక ఈ గొర్రెతో సంబంధం లేదు బాబు, లోక పాపములను మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్ల పుట్టేసింది. తీసే పక్క తీసే అన్ని పక్కన పడేయక. మీకు డబ్బులు లేకపోతే పెంచినందుకు అమ్ముకోండి తప్ప బలి పశువు ఎప్పుడో పుట్టేసింది, ఇప్పుడే పుట్టింది బలి పశువు. కాబట్టి మీరు చూసిన వాటిని విన్న వాటిని వీళ్ళు వేగరముగా వెళ్ళి చెప్పేశారు. ఈ వాక్యములు ఇంక అక్కడ ఇవ్వబడింది ఏమని? లోక పాపంలోని మోసుకొని పోచిన గొర్రెపిల్ల పుట్టిందని, వదకు తేబడిన గొర్రెపిల్ల యెషయాలో ఉందని. ఇలాగ ఈ మాట ఇక్కడ కాకుండా ఇంకో చోట. అందుకనే వాక్యముని పరిశీలించి చదవమని, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. అన్నీ కూడా లింకప్ చేసుకొని మనం చదివి కరెక్ట్గా ఏ సబ్జెక్ట్ మ్యాచ్ అవుతుందో అది మాత్రమే మనం ఇవ్వాలి. అక్కడ ఆదికాండంలో మొదలెట్టి వచ్చిన దావీదు దగ్గరికి వచ్చి దావీదు దగ్గర మొదలెట్టి లాస్ట్ ప్రకటన దాకా వెళ్ళామనుకోండి, ప్రకారాలు కూలిపోయినట్టుగా ఉంటాయి తప్ప, కూలిపోయిన ప్రకారాలు ఎలా ఉంటాయి? లైన్గా ఉన్న బిల్డింగ్లు అందం కనపడతాయి. కూలిపోయిన ప్రకారాలు ఇటుక ముక్కలు రాళ్ళ ముక్కలే కనపడతాయి, తీరు దెబ్బ లేకుండా. అలాగ ఉంటుంది అనమాట లైన్ లేనప్పుడు. ట్రైన్ ఒక్కసారి పట్టాల లైన్ తప్పిందా, ట్రైను బాగుండదు, అందులో ఉండే జనాలు బాగుండరు. దేనికి దానికి లైన్, దేనికి దానికి ఒక పట్టిక, దేనికి దానికి ఒక క్లియరెన్స్, దేనికి దానికి ఒక ప్రణాళిక. దేవుడు వేసిన చిత్తమైన అద్భుత ప్రణాళిక అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తప్పు చెప్పు ఉండొచ్చు. మీ దైవజనుల దగ్గర ఎప్పుడు మీరే మాట్లాడలేదా? పోనీ వాళ్ళలో తప్పు చెప్పు ఉండొచ్చు. మరి బైబిల్ మీరెందుకు చదవట్లేదు? ఇటు మీ దైవజనులు తప్పు చెప్పి, మేము తప్పు చెప్పి, అందరూ తప్పు చెప్పినప్పుడు, మీరు మమ్మల్ని అంత కౌంటరింగ్ చేసినప్పుడు మరొకసారి మీరు బైబిల్ చదవచ్చు కదా. చదివినప్పుడు మర్చిపోయినప్పుడు ఇంకొకసారి ఆ యొక్క వచనాలు తీసి చదవచ్చు కదా. ఎక్కడో ఉంది మాట, మా దైవజనులు ఎప్పుడో చెప్పారు అని గుర్తు చేసుకోవడానికి. చెప్పారా? ఎప్పుడో చెప్పారులే, విన్నానులే, మర్చిపోయి ఉంటాను. మళ్ళీ ఇదొక మాట. నువ్వు ఇంటికి ఇచ్చే టైము, టీవీకి ఇచ్చే టైము, షాపింగ్కి ఇచ్చే టైము, భర్త భార్య పిల్లలతో మాట్లాడుకొని భర్తతో కూడా అంత ప్రేమగా మాట్లాడరేమోలే. టీవీ సీరియల్ కోసం మాట్లాడుకున్నంత ఇంట్రెస్ట్ పిల్లలతోటి, భర్తతోటి, భార్యలతోటి మాట్లాడే అంత టైం ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. కుటుంబాలతో మనుషులతో మాట్లాడుకునే సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. మాట్లాడుకుంటేనే ఏ రిలేషన్ అయినా నిలబడుతుంది. ఎంత భార్యాభర్తలైనా, ఎంతమంది 10 మంది పిల్లలను కలిపి కన్నా సరే, వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటే అంత ప్రేమ పెరుగుతుంది, ఎంత శత్రుత్వం ఉన్నా కూడా పోతుంది. అలానే పిల్లలు తల్లిదండ్రులతో, తల్లులు పిల్ల తండ్రులతోటి సమాధాన పడాలి. ఏదైనా మంచి అయినా చెడైనా మన బాధలన్నీ పిల్లలతో చెప్పుకోవాలి, పిల్లల సమస్యలన్నీ మనతో చెప్పుకోవాలి. ఆ రీతిగా ఒక ప్రేమానురాగాలతో కుటుంబాలు వెళ్ళిపోతూ ఉండాలి. పంతాలు, పట్టింపులు, గొడవలు, చికాకులు, శోధన సమస్యలు అంటే ఇవాళ మనిషి నీకున్నప్పుడు నీకు ఆ విలువ తెలియపోవచ్చు. రేపు ఆ మనిషి దూరం అయిన తర్వాత ఆ గుండెకోత ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇక ఆ బాధకి రమ్మన్నారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఒకవేళ భూమిని వదిలి వెళ్ళిపోయారనుక ఆ బాధ తట్టుకోలేక మానసిక రోగులైపోతారు. మర్చిపోతే పర్వాలేదు, మర్చిపోలేకపోయారు అంటే గనక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకని ఈ యొక్క దేవదూత వెళ్ళి అక్కడ గొర్రెల కాపరికి కనపడి చెప్పింది. యేసుప్రభువారు ఏమై ఉన్నారు? గొర్రె ఉన్నారు. ఆది కాడ మొదలుకొని చివరి ప్రకటన దాకా కూడా గొర్రె కోసమే వినబడతాయి. అందుకే ఈ గొర్రెలు యెరూషలేము దేవాలయంలో బలివ్వడానికి గాను వీళ్ళు అక్కడ పెంచుతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పారు, బాబు ఇక మీరు తప్పుకోండి నాయన, గొర్రె పిల్ల పుట్టేసింది. ఈ గొర్రెలు యెరూషలేములోకి తీసుకెళ్ళి బలివ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో యెరూషలేములో ఏ శాస్త్రులు ఏ పరిసరులు ఈ గొర్రెలు బలిస్తున్నారో ఒక 32 సంవత్సరాల తర్వాత వాళ్ళే ఇప్పుడు పుట్టిన నరబలి ఇవ్వబోతున్నారు. నరబలి. ఇప్పుడు జంతు బలి ఇచ్చారు. 32 సంవత్సరాల తర్వాత క్రీస్తుని నరబలి ఇవ్వబోతున్నారు. ఇదే రాక్షసుల తలకాయ నరికినట్టుగా ఆయన ప్రాణాలు నిలువున తీసేస్తారు. ప్రాణం తీయడానికి గొర్రె అయితేనేమి, మనిషి అయితేనేమి, శిక్షించడానికి మనిషి అయితేనేమి, గొర్రె అయితేనేమి, దానికి రక్తమే కనబడుతుంది, వీళ్ళకి రక్తమే కనబడుతుంది, ఇంకేముంది అని అంటారు. సింపుల్గా దేనికి అలవాటు పడ్డవాడు దాంట్లో ఈజీనెస్ కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే గొర్రెల కాపర్లకి మొట్టమొదటిగా దేవదూత తల్లి కనపడి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్ల పుట్టింది కాబట్టి ఈ గొర్రెలతో మీకు పని లేదయ్యా, పక్క పొండయ్యా అన్నారు. ఇదంతా మీకు తెలుసు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పాను. రేపు వేరే అంశం ఇక్కడే ఇందులోనే ఇంకొక 2-3 వచనాలు మనం చదువుకొని ఆ యొక్క విషయాన్ని మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. ముడిదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని అనుశోధన నుంచి ఎక్కడిని తప్పించుమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.